హాయ్. హలో. నమస్తే అండి. ఈరోజు పునుగులు చేసుకుందామండి వెరైటీగా. దానికి కావాల్సిన పదార్థాలండి. ఇడ్లీ పిండి వేసుకోవాలండి ముందు ఒక కప్పు. తర్వాత ఒక కప్పు మైదా వేసుకుందాం. ఆ తర్వాత ఒక కప్పు పెరుగు కూడా వేసేసుకుందామండి. దానికి తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం. అదంతా కలిపేసుకుందామండి. వాటర్ పోయకూడదు. ఆ పెరుగుతోనే కలిపేసుకోవాలండి మొత్తం. దాన్ని కలిపేసుకుని ఒక గంట నానబెట్టుకుందామండి. ఆ తర్వాత దీనికి కాంబినేషన్ ఎండుమిర్చితో పచ్చడి చేసుకుందామండి. దీన్ని కలిపేసి పక్కన పెట్టుకుని ఆయిల్ పెట్టుకుందామండి. తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి వేగాక ఓ బౌల్ మిక్సీలోకి తీసేసుకుందామండి. తర్వాత అదే ఆయిల్లో టమాటాలు వేసేసుకుందాం. ఆ టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలండి ఆయిల్ తేలేంత వరకు. ఈలోపు పచ్చడిని మిక్సీలో పెట్టేసుకుందామండి. చింతపండు, ఉప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసేసుకుని అది పౌడర్ పట్టేసుకుందామండి. తర్వాత అందులో టమాటాలు కూడా వేసేసుకుని పచ్చడి రెడీ చేసుకుందాం. దాంట్లో ఉల్లిపాయలు వేసుకుంటే టేస్టీగా ఉంటాయండి. దీన్ని పక్కన పెట్టుకుని పునుగులు వేసుకుందామండి. అదిగో పిండి నానిపోయిందండి. దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర వేసుకుని కలిపేసుకుందామండి. తర్వాత ఆయిల్ పెట్టేసుకుందామండి. ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కాక పునుగులు వేసేసుకుందామండి. బాగా వేగాక పునుగులు ప్లేట్లోకి తీసేసుకుందామండి. టిష్యూ పేపర్లో తీసుకుందాం. తర్వాత ఆయిల్ పీల్చాక విడిగా సర్వ్ చేసుకుందామండి. అంతేనండి, రెడీ టేస్టీ